ప్రియమైన ప్రేక్షకులకు వేదిక టీవీ స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఇంటర్మీడియట్ చదువు పూర్తి కాగానే మెజారిటీ అభ్యర్థుల చూపు ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వైపు తొంగి చూస్తున్నారు. ఇంకొంతమంది లా కోర్సుల వైపు వెళ్తుండగా మరికొంతమంది ఎంబీఏ వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సుల వైపు చూస్తున్నారు. అభ్యర్థుల ఆసక్తి, అర్హత మేరకు పలు రకాల నోటిఫికేషన్లు ఇప్పటికే వచ్చి ఉన్నాయి. కొంతమంది దరఖాస్తులు చేస్తున్నారు, మరికొంతమంది దరఖాస్తు చేయడానికి అడుగులు వేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 7వ తారీఖున జరిగిన కామన్ లా అడ్మిషన్ టెస్టు ఆధారంగా ఇంటర్మీడియట్ అర్హతతో దేశంలోని 33 న్యాయ కళాశాలలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు ప్రవేశం పొందే అవకాశం ముగిసింది. న్యాయ విద్యలో ప్రతిష్టాత్మకమైన పలు కళాశాలలో దేశవ్యాప్తంగా ఉన్నట్టే తాజాగా బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, స్టాటిస్టికల్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ వంటి పలు రకాల 5 ఏళ్ల మరియు 4 ఏళ్ల BS/MS డ్యూయల్ డిగ్రీ సైన్స్ కోర్సులలో అడ్మిషన్లకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 7 అటానమస్ కాలేజీలలో అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడింది. బెర్హంపూర్, భోపాల్, కోల్కతా, మొహాలి, పూణే, తిరువనంతపురం, తిరుపతి ప్రాంతాలలో నెలకొన్న 7 విద్యా సంస్థల్లో 2026 అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అంశాలలో ఏదేని ఒకటి మేజర్ సబ్జెక్టుతో 5 ఏళ్ల BS/MS డ్యూయల్ డిగ్రీ కోర్సు చేయవచ్చు. కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియాలజీ 4 అంశాల్లో ఏదేని ఒక మేజర్ సబ్జెక్టుగా 5 ఏళ్ల BS/MS డ్యూయల్ డిగ్రీ అభ్యర్థులు చదవవచ్చు. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్ 4 ఏళ్ల BS కోర్సును చదవవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ 4 ఏళ్ల బీటెక్ కోర్సు అందుబాటులో ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ 4 ఏళ్ల బీటెక్ కోర్సు అభ్యర్థులు చదవవచ్చు. డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 ఏళ్ల బీటెక్ కోర్సు ఈ విద్యా సంస్థల్లో చదవవచ్చు. సైన్స్ ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు మరియు సైన్స్ స్ట్రీమ్లో 3 ఏళ్ల డిప్లొమా ప్రోగ్రాంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు, అలాగే ఉభయ కేటగిరీ అభ్యర్థులు 2024-2025 విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్కులతో పాస్ అయిన అభ్యర్థులు, SC/ST అభ్యర్థులకు కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారందరూ IISER యాప్టిట్యూడ్ టెస్టు 2026 రాయవచ్చు. మార్చి 5వ తేదీ నుండి ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 13వ తారీఖు అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ. IISER యాప్టిట్యూడ్ టెస్ట్ జూన్ 7వ తేదీ ఆదివారం ఉదయం 9 నుండి 12 గంటల వరకు జరుగుతుంది. ప్రవేశం పొందిన అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టు అంశాలలో ప్రపంచ శ్రేణి ల్యాబొరేటరీలలో చదువుకోవడం, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీతో పాఠాలు వినే అవకాశం, పూర్తి స్థాయి రెసిడెన్షియల్ ప్రోగ్రాం కావడంతో ఎక్కడికక్కడ వసతి, భోజనం వంటి సకల సౌకర్యాలతో ఇష్టమున్న కోర్సును చదివే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది పొడుగున పరిశోధనలో పాలు పంచుకుంటూ సబ్జెక్టు నేర్చుకోవడము, కోర్సు పూర్తి కాగానే అంతే డిమాండ్గా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ అభ్యర్థులకు లభించడము సులభం. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ.